ఇతని పేరు కాకినాడ సైరస్ జోయల్. శ్రీప్రకాష్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ మా దగ్గర కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ కూడా చదువుతున్నాడు. అయితే ఇతనికి చిన్నప్పుడే పేరెంట్స్ని కోల్పోవడం వల్ల ఇలాంటి ఫీజు కట్టడానికి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సో అయినప్పటికీ కూడా కాలేజీకి వచ్చి చదువుకుంటూ కష్టపడుతూ వాళ్ళ ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆర్థికంగా నింపడి ఉండడం వల్ల ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బంది పడడం వల్ల అక్కడ ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినటువంటి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చన్నా త్రికల్ గారిని కలిసి సహాయం కోసం అడగగా వాడు వెంటనే స్పందించి రాధిక గారి దగ్గర 20,000, వెంకటరమణారెడ్డి గారు 10,000, అవినాష్ కంపల్ 10,000 వాళ్ళ ద్వారా సేకరించి మొత్తానికి 40,000 రూపాయలు కాలేజీ ఫీజు కట్టడం జరిగింది. సో ఈ 40,000 రూపాయలు మాకు తీసుకుంటున్నాడు. ఫీజు కట్టిన తర్వాత దాంతోపాటుగా అతను రోజు కాలేజీకి రావడంతో కాకుండా అతనికి వేరే విధంగా సెలవు మంజూరు చేయాల్సి వచ్చినప్పుడు కూడా మేము క్లాసులకు పర్మిషన్ ఇచ్చి సెలవు కూడా మంజూరు చేయడం జరిగింది. సో ఈ దాతలే కాకుండా మా కాలేజీ తరఫు నుంచి కూడా మేము మా వైపు నుంచి అతనికి సహాయం చేయడానికి ముందుండి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇతను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువుతారని ఆకాంక్షిస్తూ సెలవు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కాకినాడ సైరస్ జోయల్. నేను శ్రీప్రకాష్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేని వల్ల నాకు ఫీజులు కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. చాలామంది ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఇలాగ నా ప్రతి ప్రాబ్లం చెప్పాను, ఇలాగ పేరెంట్స్ కోసం ప్రతి ఒక్కరి కోసం చెప్పి నేను ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నేను త్రికల మ్యామ్కి కలిసి నా ప్రాబ్లం మొత్తం చెప్పుకున్నాను. తను వెంటనే రెస్పాండ్ అయ్యి రాధిక గారు దగ్గర నుంచి ఒక 20,000, అవినాష్ గారి దగ్గర నుంచి ఒక 10,000, వెంకటరమణ గారి దగ్గర నుంచి ఒక 10,000 నాకు ఫండ్స్ తెచ్చి నాకు ఫీజు కట్టారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నాకు ఫీజు కట్టినందుకు. అలాగే త్రికల మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి.